నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి పర్యటన. శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసిన నరేంద్ర మోదీ. ఏపీలో 13,430 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయులదేనన్న ప్రధాని. ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకమన్న మోదీ. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన 170 మంది మావోయిస్టులు. నక్సలిజంపై పోరులో పెద్ద విజయంగా అభివర్ణించిన అమిత్ షా. హింసను వీడాలనే నక్సల్స్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడి. కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం. బీసీ రిజర్వేషన్ల అంశంలో తదుపరి కార్యాచరణపై చర్చ. కొండా సురేఖతో మాట్లాడిన మీనాక్షి నటరాజన్. విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించుకుందామన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్. సురేఖ ఆరోపణలతో కాంగ్రెస్ అవినీతి మరోసారి బహిర్గతమైందన్న బీజేపీ. ఊపందుకున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. బీజేపీ గెలుపు ఖాయమని కిషన్ రెడ్డి ధీమా. జూబ్లీ హిల్స్లో ఓట్ల చోరీపై బీఆర్ఎస్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. ఓటర్ల జాబితాను ఈసీ రివిజన్ చేస్తోందని తాము జోక్యం చేసుకోలేమని వెల్లడి. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివరాలు చూద్దాం. శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం మల్లికార్జున స్వామిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం దైవక్షేత్రానికి మోదీ పయనమయ్యారు. సున్నిపెంట వరకు హెలికాప్టర్లో చేరుకున్న మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. శ్రీశైలం చేరుకున్న ప్రధానమంత్రికి అర్చకులు, ఆలయ అధికారులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం భ్రమరాంబాదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో మోదీ పాల్గొన్నారు. మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏవం గుణ విశేష విశిష్టాయాం శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. శ్రీశైలం దర్శనం అనంతరం మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను ప్రధాని మోదీ తిలకించారు. ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తి కేంద్రంలోని ప్రదర్శనలపై ఆసక్తి చూపారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. భ్రమరాంబ గెస్ట్ హౌస్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న మోదీ కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో పర్యటించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో నన్నూరులో నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సభ నుంచే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మరిన్ని వివరాలు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజల అనంతరం కర్నూలు జిల్లా నన్నూరులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొన్నారు. సభా ప్రాంగణం వద్దకు ప్రధాని మోదీ రోడ్ షో ద్వారా చేరుకున్నారు. ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో 13,430 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 9,449 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. అలాగే 1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. కర్నూలులో 2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ, 4,920 కోట్లతో ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్, 493 కోట్లతో కొత్త వలస విజయనగరం మధ్య 4వ లైన్కు శంకుస్థాపనలు చేశారు. అలాగే 184 కోట్లతో పెందుర్తి సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్కు భూమి పూజ చేశారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 2047 నాటికి దేశం వికసిత్ భారత్గా మారుతుందని అన్నారు. 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయుల శతాబ్దం అని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అపూర్వ ప్రగతి సాధిస్తోందని అన్నారు. ఢిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పదంలో సాగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. గూగుల్ భారత్లో మొట్టమొదటి కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మించబోతోందని, ఈ ప్రాజెక్టు విశాఖపట్నంను ఏఐ కనెక్టివిటీ హబ్గా మారుస్తుందని అన్నారు. అంతేకాదు భారత్కు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి సేవ చేస్తుందని అన్నారు. साथियों, पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है. डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है. आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं. బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలందరూ లాభం పొందుతున్నారని అన్నారు. సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవ్ భరోసా ఉత్సవ్గా మారిందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్ వచ్చిందని అన్నారు. జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జీఎస్టీ రిఫార్మ్స్. ప్రత్యేకించి ఈ రోజున మనకి జీఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. జీఎస్టీలో విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తోంది. ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం 3,000 నుంచి 4,000కు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంలో తదుపరి కార్యాచరణపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లను కల్పించడం ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధానంగా రిజర్వేషన్ల అంశంపైనే చర్చ జరుగుతోంది. ఇక దీంతో పాటు మెట్రో రైలు అంశంపై కూడా మంత్రిమండలి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పాత విధానం ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లవచ్చని సూచనలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఎన్నికలకు ముందు రిజర్వేషన్లను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. గవర్నర్ ఆమోదం పొందకుండా బిల్లును పెండింగ్లో ఉంచారని సింఘ్వి బదులిచ్చారు. తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు పరంగా డీమ్డ్ అసెంట్ ఆధారంగా బిల్లు చట్టంగా మారిందని సింఘ్వి పేర్కొన్నారు. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించారని, డేటాబేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50% సీలింగ్ దాటిపోయిందని తెలిపారు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వును సవాల్ చేశామని అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కేసులలో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని తెలిపారు. ట్రిపుల్ టెస్ట్లో కూడా 50%కి మించి రిజర్వేషన్ ఉండదని అన్నారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించింది. అలాగే హైకోర్టు కూడా పాత విధానం అనుసరించి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పింది. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుందని ఆసక్తి నెలకొంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బీసీ రిజర్వేషన్ల కోసం అక్టోబర్ 18న జరిగే తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బంద్ ఒక్కరి కోసం కాదు, బీసీలందరి కోసమని అందరూ పాల్గొనాలని కోరారు. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని విభాగాలు బంద్ భాగంలో కావాలని, శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ జేఏసీ ఏ పార్టీకి సంబంధం లేదని, బీసీల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పారు. పేదలు ఎక్కువగా బీసీల్లోనే ఉన్నారని, 70 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని, రాజ్యాధికారం వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9ను స్టే చేస్తూ, ఇంప్లిమెంట్ చేయకుండా స్టే చేస్తూ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం పట్ల ఇది బీసీలకు అన్యాయము, అక్రమము, దానివల్ల బీసీ జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు ఈ నెల 18న బంద్ జరపాలని నిర్ణయించడం జరిగింది. బంద్ పిలుపు కూడా ఇచ్చాము. ఇది చాలా తీవ్రమైన విషయం. ప్రపంచంలో ఎక్కడ కూడా పనిగారిన జాతులకు న్యాయం చేయాలని అభివృద్ధికి పాటుపడే చర్యలు, సంక్షేమ అభివృద్ధి చర్యలు తీసుకుంటే ఎవరు కూడా అడ్డుతగలరు. సంక్షేమ కార్యక్రమాలు, వికాస కార్యక్రమాలు తలపెట్టినా దాన్ని కోర్టులో అడ్డు తగులుకుంటూ చాలా రోజులు వస్తుంది. దీన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. జూబ్లీ హిల్స్లో ఓట్ల చోరీ అంశంపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందంటూ మాగంటి సునీత, కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీ హిల్స్లో 12,000 మంది బయట వ్యక్తులకు ఓట్లున్నాయని కోర్టుకు తెలిపారు. ఒకే ఇంట్లో 43 మంది ఓటర్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈసీ తరపున లాయర్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టులో బీహార్ ఎలక్షన్లపై విచారణ నడుస్తోంది. నామినేషన్ల చివరి తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఇప్పటికే ఓటర్ల జాబితాను ఈసీ రివిజన్ చేస్తోందని, ఈ సమయంలో ఈ పిటిషన్పై ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేస్తూ విచారణ ముగించింది.
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఓటర్లు ఓడిస్తారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పాదయాత్రగా పర్యటించారు. అంతకుముందు పార్టీ బూత్ కమిటీలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతున్నారో ఆయన నిర్ణయించింది దారుసలంలోని మజ్లిస్ పార్టీ ఆఫీసులో. ఆయన గతంలో కూడా 2014లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఈ 3 పార్టీలు కూడా గత అనేక సంవత్సరాలుగా ఈరోజు మరి తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 పార్టీలు అవసరమైతే గతంలో కలిసినటువంటి పార్టీలు, భవిష్యత్తులో కలిసినటువంటి పార్టీలు. జూబ్లీహిల్స్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కబంధాస్తాల్లో జూబ్లీహిల్స్ ను వదిలిపెడదామా? జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీని ఆదరిద్దామా? ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల ఆలోచన చేయాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న దీపక్ రెడ్డికి బీఫామ్ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అందజేశారు. అనంతరం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను, కేటాయించిన నిధుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. అలాగే కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ల అనైతిక స్నేహాన్ని ఎండగట్టాలని అన్నారు. ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక కోసం ఈవీఎం, వీవీప్యాట్ల కేటాయింపు పూర్తయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వాటి వివరాలను రాజకీయ పార్టీలకు తెలియజేసినట్లు వెల్లడించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 407 పోలింగ్ స్టేషన్లకు 569 బ్యాలెట్ యూనిట్లు కేటాయించగా 610 వీవీ ప్యాట్ యూనిట్లు కేటాయించినట్లు వివరించింది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డీఈఓలు ఈవీఎం నిర్వహణ వ్యవస్థ ద్వారా మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ ఈవీఎం, వీవీప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సంబంధిత అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ మీడియా ముందుకు వెళ్లవద్దని, అంతర్గతంగానే సమస్యను పరిష్కరించుకుందామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ను ఆ బాధ్యతల నుంచి ఇటీవలే తప్పించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లినట్లు తెలుస్తుంది. సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారన్న సమాచారంతో మఫ్టీలో పోలీసులు వచ్చారని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మంత్రి కుమార్తె సుస్మిత మాట్లాడుతూ తన తల్లిదండ్రులనే లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖతో మీనాక్షి నటరాజన్ మాట్లాడినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో సమసిపోయేట్లు చేద్దామని ఆమె చెప్పినట్లు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ కుటుంబ ఆరోపణలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి అని, కొండా సురేఖ ఆరోపణలతో ఇది మరోసారి నిరూపితమైందని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని, కొండా సుస్మిత వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను బెదిరించిన వారికి వెనుక ఉన్నవారిని బయటపెట్టాలని, కాంగ్రెస్ నేతలు తుపాకులతో బెదిరింపులకు దిగుతున్నారని, వారి ఆస్తుల వివరాలు వెల్లడించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఇలాంటి నేతలు ఎక్కువ రోజులు ఉండరని ఆయన హెచ్చరించారు. కొండా సురేఖ గారి యొక్క ఏదైతే వ్యవహారం ఏది ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి వారి ఓఎస్డీని అరెస్ట్ చేయడము, లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్లని బెదిరించి వసూలు చేయడము ఏది ఉన్నాయో, దీని అనంతరం ఇటు ఆరోపణలతో ప్రతి ఆరోపణ కూడా వచ్చినాయి.
ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీ మీద ఆరోపణ చేసింది ఎవరో మామూలు వ్యక్తి కాదు, మీ స్వయాన మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి కుటుంబ సభ్యులు చేశారు. ఈ వ్యవహారం ఏంది, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది, ఎవరెవరు ఎంత సంపాదించారు? హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో వ్యూస్ లైక్స్ కోసం చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడాన్ని తప్పుపెట్టారు. మైనర్లతో అసభ్యకర కంటెంట్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అనుచిత కంటెంట్తో సమాజానికి తప్పుడు సందేశం ఇవ్వడాన్ని ప్రశ్నించారు. యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి సమాజ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఇటువంటి వీడియోలతో పిల్లలను తప్పుదారి పట్టించడం బాలల హక్కుల ఉల్లంఘనతో పాటు చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టాలను ఉల్లంఘించడమేనని, చిన్నారులను ఇలాంటి కంటెంట్లో భాగం చేయడం వేధింపుల కిందికి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని బీసీ కాలనీలో బయ్యా ప్రమీల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి దనసరి అనసూయ పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల ఆత్మగౌరవం, ఇళ్ల నిర్మాణంలో కార్మికుల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని అన్నారు. పేదల పేదరికాన్ని నిర్మూలించే సంకల్పంతో ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు. 9 నెలల్లో 21,000 కోట్ల రూపాయలతో 2 లక్షల రైతుల రుణమాఫీ, 22,500 కోట్ల రూపాయలతో 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు చేపట్టారు. 7 లక్షల కొత్త రేషన్ కార్డులు, 17 లక్షల పాత కార్డుల్లో కొత్త సభ్యుల నమోదు, సన్నబడ్లకు 500 రూపాయల బోనస్తో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో సాగుతున్నాయని మంత్రి సీతక్క వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థులు పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్లోబల్ టూరిజం కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదుల వెంట పర్యాటక ప్రాంతాలు సహజ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ఆదాయంలో 25% పర్యాటక రంగం నుంచి రావాలని, సహజ సిద్ధమైన వాతావరణంతో రాష్ట్ర పర్యాటకానికి అనుకూలమని మంత్రి తెలిపారు. యువత ప్రకృతి, పురాతన కట్టడాలను ప్రచారం చేసే వీడియోలు తీయాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఉవ్వెత్తున ఈరోజు ప్రపంచ అందాలని తలదన్నే విధంగా కూడా తెలంగాణలో కూడా ఇటువంటి టూరిజం ప్లేస్ ఉన్నాయి. కాబట్టి ఈ టూరిజం అవేర్నెస్ కోసం ఖచ్చితంగా వారం రోజులు మనంలో 6 రోజులు పనిచేసిన ఒక 2 రోజులు మనం ఖచ్చితంగా ఈ ప్రాంతాలను వీక్షించి ప్రకృతిని ఆస్వాదించే విధంగా కార్యక్రమాలను తీసుకోవాలన్న ఉద్దేశంతో టూరిజం కూడా ఎకనామీ పెరగాల, 15 నుంచి 20% పెరగాలంటే ఖచ్చితంగా కూడా ఈ ప్రకృతి మనం ఇక్కడ కూడా చెప్తా ఉంటాం. కొన్ని దేశాలు అయితే టూరిజం మీదనే డిపెండ్ అయి బతుకుతూ ఉన్నాయి. అట్లా కాకుండా మన దేవుడు ప్రకృతి ఇచ్చినటువంటి మనం అందాన్ని కూడా మనం చూపెట్టే పరిస్థితులు లేవు. కాబట్టి దాని దిక్కు మనం అంతా కూడా ఆలోచింపజేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మా ఫిల్మ్ నగర్లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. సినీ నటులు దగ్గుబాటి వెంకటేష్, రానా, అభిరామ్, నిర్మాత సురేష్ బాబు నవంబర్ 14న న్యాయస్థానంలో తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి హోటల్ను కూల్చినట్లు ఆరోపణలపై దగ్గుబాటి వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబుపై గతంలో కేసు నమోదయ్యింది. ఆదిలాబాద్ జిల్లాలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని శాంతినగర్ అంగన్వాడీ సెంటర్లో గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. నెల రోజుల పాటు నిర్వహించిన పోషణ్ అభియాన్లో సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న గర్భిణులు, బాలింతలను సన్మానించి బహుమతులు అందజేశారు. పిల్లల బరువు, ఎత్తు, గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వోకల్ ఫర్ లోకల్లో భాగంగా ఇంట్లోనే న్యూట్రిషన్ అందించే ఆరోగ్యకరమైన ఆహారం ఎలా సమకూర్చుకోవాలో తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గర్భిణులకు, బాలింతలకు అవగాహన కల్పిస్తూ చిన్నారుల ఆరోగ్యంగా ఎదుగుదలకు సూచనలు చేశామని అన్నారు. ఆడపిల్లల చదువుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.
ఈరోజు శాంతినగర్ సెకండ్ సెంటర్లో పోషణ్ మహా ప్రోగ్రామ్ లాస్ట్ జరుపుకుంటున్నాము. యాక్చువల్లీ ఈ పోషణ్ మహాలో వచ్చేసి 4 థీమ్స్ చెప్పడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి లెస్ యూసేజ్ ఆఫ్ సాల్ట్, ఆయిల్ అండ్ షుగర్. తర్వాత వచ్చేసి వోకల్ ఫర్ లోకల్, అంటే లోకల్లీ అవైలబుల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చెప్పాలి బెనిఫిషరీస్కి అనేది, అదొకటి. తర్వాత వచ్చేసి ఒబేసిటీ గురించి కూడా చెప్పడం జరిగింది. ఒబేసిటీ ఎక్కడైతే అర్బన్ ఏరియాస్లో ఉంటుందో అది కూడా మంచి సైన్ కాదు కాబట్టి తగ్గించాలి అనే దానిపైన చెప్పడం. పోషకాహార వారోత్సవాల గురించి రోజు అన్నప్రసన్న, అక్షరాభ్యాసాలు, రోజుకొక ప్రోగ్రామ్ చేస్తున్నాము. మా అంగన్వాడీ సెంటర్లో కూడా 1 మంత్ ఫస్ట్ 16th నుంచి 16th 1 మంత్ లాస్ట్ ఈరోజు మేము కూరగాయలతోని జొన్న రొట్టె కానీ, ఉప్మా రవ్వ, జొన్న గట్కతోని కూరగాయలు వేసి దాంట్లో అలాంటి కొన్ని తక్కువ ఖర్చుతోని ఎక్కువ బెనిఫిట్ అయ్యే వాళ్ళకు ఖర్చు తక్కువ గురించి చేసే ప్రోగ్రామ్ ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ముందుకు వెళ్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న బీసీ, ఎస్సీ హాస్టల్స్ బిల్లులను సీఎం విడుదల చేస్తారని చెప్పారని అన్నారు. రాష్ట్రంలో మిగిలిపోయిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సమయానికి జీతాలు వచ్చేవి కావని అన్నారు. ధరణి చట్టాన్ని తీసుకొచ్చి పేద, మధ్యతరగతి ప్రజల భూములను భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎస్సీ అండ్ ఎస్టీ మైనార్టీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మా శాఖకు సంబంధించినటువంటి గత కొన్ని సంవత్సరాలకెళ్ళి మా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక ఏరియల్స్, అంటే డబ్బులు, అటు శాలరీస్ కానీ, రెంట్స్ కానీ, ఇంకా ఇతర ప్రభుత్వ పరంగా వెల్ఫేర్ హాస్టల్స్కి సంబంధించినటువంటి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న సుమారు 4-5 రోజుల క్రితం మా పెండింగ్ బిల్స్ అన్నీ గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తా అని చెప్పి ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ట్రంప్ వ్యాఖ్యలపై ఢిల్లీలోని రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ స్పందించారు. రష్యాతో భారత్కు ఉన్న ఇంధన సంబంధాలు ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయని అన్నారు. తమ చమురు దిగుమతులు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అది నమ్మకం అనే దృఢమైన పునాదిపై ఆధారపడి ఉందని తెలిపారు. తాము భారత ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. భారత్ అమెరికా సంబంధాల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని డెనిస్ స్పష్టం చేశారు. అలాగే భారత్తో తమ దీర్ఘకాల సంబంధాలను కొనసాగిస్తామని డెనిస్ స్పష్టం చేశారు. Proceeds from the understanding that the policy of the Indian government, first of all, reflects the interests of the Indian people, the interests of national economy, and those goals do not contradict the Russia-India relations. We have a trustworthy dialogue between us, very comprehensive interaction, and in our oil and gas. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. దేశంలో వినియోగదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత దిగుమతి విధానాలు దేశ ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్కు చమురు, గ్యాస్ సరఫరా చేసే దేశాల్లో రష్యా ప్రధాన వాటాదారుగా ఉందని, అస్థిర ఇంధన పరిస్థితుల్లో భారత వినియోగదారులకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించడమే భారత్ తొలి ప్రాధాన్యతగా పేర్కొన్నారు. స్థిరమైన ఇంధన ధరలు, సురక్షిత సరఫరాలే భారత ఇంధన విధాన ప్రధాన లక్ష్యాలని జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికా నుంచి ఇంధన సేకరణను విస్తరించడానికి కూడా ప్రయత్నిస్తున్నామని, రానున్న 10 ఏళ్లలో ఇది మరింతగా పెరుగుతుందని అన్నారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం భారత్తో ఇంధన సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఆసక్తిగా ఉందని, దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని జైస్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి పర్యటన, శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసిన నరేంద్ర మోదీ, ఏపీలో 13,430 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం.
21వ శతాబ్దం 140 కోట్ల భారతీయులదేనన్న ప్రధాని, ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకమన్న మోదీ. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన 170 మంది మావోయిస్టులు, నక్సలిజంపై పోరులో పెద్ద విజయంగా అభివర్ణించిన అమిత్ షా, హింసను వీడాలనే నక్సల్స్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడి. కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం, బీసీ రిజర్వేషన్ల అంశంలో తదుపరి కార్యాచరణపై చర్చ. కొండా సురేఖతో మాట్లాడిన మీనాక్షి నటరాజన్, విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించుకుందామన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్. సురేఖ ఆరోపణలతో కాంగ్రెస్ అవినీతి మరోసారి బహిర్గతమైందన్న బీజేపీ. ఊపందుకున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం, బీజేపీ గెలుపు ఖాయమని కిషన్ రెడ్డి ధీమా. జూబ్లీ హిల్స్లో ఓట్ల చోరీపై బీఆర్ఎస్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు, ఓటర్ల జాబితాను ఈసీ రివిజన్ చేస్తోందని తాము జోక్యం చేసుకోలేమని వెల్లడి. దేశ ప్రయోజనాల మేరకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లుంటాయన్న భారత్, అమెరికా చమురు కొనుగోలుపై చర్చలు కొనసాగుతున్నాయన్న విదేశాంగ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.